తిట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, తిట్టించుకునే అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి సారీ చెప్తే సరిపోదండి, తనని పెళ్లి చేసుకోవాలి, ఇది మా డిమాండ్. అండ్ డిమాండ్ ఎందుకు అని చెప్పేసి దానికి క్లారిటీ కూడా రాశాడు మనోడు. ఏమనంటే, ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేని వాడు అని చెప్పేసి మనోడిని అలా అనడం అనేది చాలా బాధాకరము. అండ్ అతన్ని సమాజం ముందు పెట్టేసింది. అంటే ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేనివాడు అని అతన్ని సమాజం ముందు పెట్టేసింది, ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు వాణ్ణి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఏమనంటే, అరే సమాజం ముందు ముష్టి పికిల్సే కొనలేని వాడివి, నువ్వు అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా అర్హుడు కావు అని చెప్పేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఆ మనోడికి ఇక పెళ్లి కాలేదు. అండ్ కాలేదని చెప్పేసి కూడా మనోళ్ళు చెప్తా ఉన్నారు. పెళ్లి కాలేదు కాబట్టి ముగ్గురు కదా, ముగ్గురులో అక్క ఆల్రెడీ పెద్దక్క పెళ్లి అయిపోయింది కాబట్టి మిగిలిన ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మనోడిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే మా మనోభావాలన్నీ కూడా శాంతిస్తాయి, అప్పుడు మనం ట్రోల్స్ ఆపేస్తాము, అప్పటి వరకు ఇంతే ఉంటుందని చెప్పేసి అంటున్నారు.